క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ట్రైలర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్కు ప్రేక్షకుల దగ్గర నుంచి భారీ ఆదరణ వస్తోంది. ఇదిలా ఉంటే ఈ ట్రైలర్లో విజువల్స్ చాలా ఘనంగా ఉండడంతో ఈ సినిమాపై పలు పుకార్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో వచ్చిన బాజీరావు మస్తానీ సినిమాలోని కొన్ని విజువల్స్ని ఈ సినిమాలో వాడారని ఫిల్మ్ నగర్లో పుకార్లు వినిపించాయి. అయితే ఈ పుకార్లని గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. అసలు ట్రైలర్లో కనిపించే విజువల్స్ అన్నీ కూడా తమ ఓన్ క్రియేటివిటీ అని, అవి కూడా ఈ సినిమా కోసమే రూపొందించినవని తేల్చేసింది. బాలకృష్ణ కూడా ఇలా ఫేక్ న్యూస్ ఇస్తున్న మీడియాపై ఫైర్ అయినట్లు మూవీ యూనిట్ చెబుతోంది. దాంతో గౌతమిపుత్ర శాతకర్ణిపై వస్తున్న పుకార్లకి తెరపడింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. చిరంతన్ భట్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 26న తిరుపతిలోని శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నారు. మొత్తానికి అన్ని పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తున్న ఈ మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.